ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంజూరైన 3 కోట్ల రూపాయలతో చేపడుతున్న నూతన భవనానికి ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలలో గతంలో చదువుకున్న పూర్వ విద్యార్థులను ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ భారీ నిధులు కేటాయిస్తోందన్నారు. పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్య పొందేలా నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తోందన్నారు. డిప్యూటీ సీఎం గారిని పిలిపించాం. అదే రోజు ఇక్కడ 6,000 మందికి మనం వివిధ కంపెనీలో 6,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. ఇక్కడ నుంచి ఇదే డయాస్ మీదకి వెళ్ళి. కాబట్టి ప్రభుత్వం మేము చేయాల్సిన శాయశక్తులు మేము అన్నీ చేస్తాం. కానీ మీరు తప్పకుండా టైం వేస్ట్ చేయకుండా జాగ్రత్తతోనే అన్ని జాగ్రత్తలు ఏదైతే మన గురువులు ఏ జాగ్రత్తలు చెప్తారో ఆ జాగ్రత్తలు ఉండి చదువుకొని మంచి విద్యావంతులై మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులకి మీరు మీ జీవితానికి మీ గ్రామానికి ఆదర్శం కావాలి, ఈ సమాజానికి ఆదర్శం కావాలని కోరుకుంటూ చివరగా ఏది కావాలన్నా ఈ జూనియర్ కాలేజీకి తెచ్చిచ్చే బాధ్యత నాది. పిల్లల కోసం స్ట్రెంత్ పెరగడం కోసం మీరు స్ట్రెంత్ పెంచితేనే ఇస్తా, అది కూడా చెప్తున్నాను నేను. పెంచే ప్లాన్ చేయండి. ప్లాన్ పెరిగే దాంట్లో నేను ఏం చేయాలో ప్రభుత్వ పరంగా చేస్తా, ఇంకో తరంగా చేస్తా. అవసరంగా మా సీఏ గారు ఇచ్చిండ్రు, మా ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారు అడగగానే దాదాపు 60,000 రూపాయల ఖరీదు చేసే మీ అందరికి యూనిఫామ్ డ్రెస్ మీకు ఎస్ఐ గారు ఇవ్వాలండి. పాపం ఆయనకు దాచుకుంటే పనికొచ్చే డబ్బులు అయ్యి ఆయన పిల్లల కోసం మనం ఇవ్వాలి. ఎస్ఐ గారు అంటే పాపం ఒక మాట తీయకుండా మీ అందరికి డ్రెస్ ఇచ్చారు. అట్లా మిమ్మల్ని ఎక్కడా కూడా చిన్న పోనీయం, ఏది కావాలంటే చేసి పెడతాం. కానీ మీరు మంచి చదువుకోవాలని కోరుకుంటూ సెలవు